హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు విహారీ. ఈరోజు ప్రజెంట్ మనమైతే మిరాకిల్ గార్డెన్కి వెళ్ళబోతున్నాం. అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు లోపల ఏంటేంటి ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు ఎంట్రన్స్ టికెట్ ఏంటి, లోపలికి ఎలా వెళ్ళాలి, అవన్నీ కూడా నేను ఫుల్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అందరికీ కూడా షేర్ చేయండి. ఇక వీడియో అయితే మాత్రం స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక ప్రజెంట్ మనం అయితే మాత్రం గోల్డ్ సూక్ నుంచి అయితే దుబాయ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక ఫస్ట్ మనం ముందు వీడియోలో మీరు చూసారు కదా, మనం అయితే దుబాయ్ వచ్చాం. ఇక అందులోని ఒక భాగంగా మనం అయితే మిరాకిల్ గార్డెన్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ బోట్ రైడ్ అనేది ఉన్నది కదా, ఇదైతే మాత్రం 100 dirham ఫ్రెండ్స్. 100 dirham కి మనల్ని ఇక్కడ నుంచి అక్కడ అవతల ఒడ్డుకి తీసుకువెళ్తారు గోల్డ్ సూక్ కి. యువతల ఏమితే ఓల్డ్ దుబాయ్ ఉంటది, అక్కడికైతే తీసుకొస్తారు. ఇక్కడ వెళ్ళడానికి 100 dirham, ఇంకా రావడానికి 100 dirham అవుద్ది. 100 dirham అంటే మనం చాలా అంటే చాలా తక్కువే ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే మాత్రం దుబాయ్లో ఏంటంటే 100 dirham కి అయితే మాత్రం చాలా అంటే చాలా వాల్యూ ఉంది. అదే మన ఇండియాలోనే అయితే మాత్రం 1 రూపీకి అయితే మాత్రం అసలు మనం ఏం కొనలేము, ఎక్కడ తిరగలేము. కానీ ఇక్కడ ఏంటంటే 100 dirham కి అయితే మాత్రం మనం ఏదైనా వస్తుంది. 100 dirham అయితే మనం చాలా అంటే చాలా వాల్యూ ఉంది ఇక్కడైతే మాత్రం. ఇక మన కార్ అయితే మాత్రం ఇక్కడ పార్క్ చేసాం ఫ్రెండ్స్. ఇక అక్కడ వరకు మనం నడుచుకుని వెళ్ళి అక్కడ మన కార్ ఎక్కితే అక్కడ నుంచి మనం అయితే మాత్రం మిరాకిల్ గార్డెన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక ఇది అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా బస్ స్టాప్ అయితే మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఇక ఎవ్రీ 15 minutes కి ఒక బస్సు అయితే వస్తూ ఉంటది మనం ఏ లొకేషన్కి వెళ్ళాలన్నా. ఇక బస్సులో అయితే మాత్రం చాలా అంటే చాలా ఉంటాయి. ఇంకా వాటిలో వెళ్తే మాత్రం మనకి ఇంకా తక్కువ కూడా వెళ్ళిపోవచ్చు మనం అయితే. లేదంటే మన క్యాబ్ బుక్ చేసుకున్నా మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక మినిమం 50 to 100 లోపల అవుతుంది ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇక మనం అయితే దుబాయ్ ఫ్రేమ్ నైనా కవర్ చేద్దాం అనేసి అనుకున్నాం. కాకపోతే ఏంటంటే అది మెయిన్ మనకి టైం అనేది లేదు. మనం గోల్డ్ సూక్ వెళ్ళిన తర్వాత మనం గ్లోబల్ విలేజ్ కి వెళ్ళాలి. ఇంకా అందుకనే ఇప్పుడు మధ్యలోని మనం మిరాకిల్ గార్డెన్ ఒకటి కవర్ చేసి ఆ నెక్స్ట్ ఏంటంటే మనం గ్లోబల్ విలేజ్ కి వెళ్ళాలి. మనకు టైం ల్యాంక్ ఏంటంటే దీన్ని కూడా స్కిప్ చేసేస్తాను. కానీ బయట నుంచి అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. ఇక ఇదైతే మనం చాలా అంటే చాలా ఎత్తు ఫ్రెండ్స్. ఇక ఇందులో లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ నుంచి అలా మన పైకి తీసుకుని వెళ్ళి అక్కడ అటు సైడ్ చూస్తే న్యూ దుబాయ్ ఉంటుంది, మనం ఇటు సైడ్ చూస్తే ఓల్డ్ దుబాయ్ ఉంటుంది. బాగుంటది. కాకపోతే ఏంటంటే ఎంట్రన్స్ టికెట్ ఏంటంటే 85 dirhams. అది ఒకటి కొంచెం ఎక్కువ. లోపలికి వెళ్ళాలంటే అది ఒక ఎంట్రన్స్ టికెట్ 5 dirhams 10 dirhams ఉంటుంది అది కూడా. ఇక మనం కార్లో అయితే మనం చూడండి ఫ్రెండ్స్, డాన్స్ ఎలాగేస్తాం అనేది. ਲੱਖਾਂ ਦਾ ਨੋਟ ਲੱਗਦੀ ਮੌਕਾ ਮਿਲਾ ਹੈ ਅਭੀ ਹੋਗਾ ਨਾ ਫਿਰ ਇਹ ਕਭੀ ਸਾਨੂੰ ਤੂੰ ਟੱਚ ਕਰ ਲੈ ਮੌਕਾ ਤੂੰ ਮੱਚ ਕਰ ਲੈ ఇక మనమైతే మాత్రం మిరాకిల్ గార్డెన్ కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇది ఎంట్రన్స్. దగ్గర ఒక 3 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి లోపలికి మనం వెళ్ళడానికి అయితే మాత్రం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న స్కామ్ చేస్తున్నారు ఇక మిరాకిల్ గార్డెన్ వాళ్ళు. ఏంటంటే ఇక్కడ పార్కింగ్ కి ఏంటంటే ఒక అతన్ని అక్కడ నించుని పెట్టి పార్కింగ్ కి దాని ఎదురుగా పార్కింగ్ ఉంటది, దానికి ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళైతే మాత్రం. ఇక తెలియని వాళ్ళు ఏంటంటే అక్కడే పార్క్ చేసి లోపలికంటూ వెళ్తారు. అది బాగా అంటే ఎక్కువ రేటు. ఇక మన డ్రైవర్ కి అన్ని తెలుసు కాబట్టి ఇక అక్కడ కాకుండా ముందుకు వెళ్ళిపోతే మనం గవర్నమెంట్ పార్కింగ్ ఉంటది, అక్కడైతే తక్కువ ఫ్రీగా కూడా పెట్టుకోవచ్చు అనేసి మనం అయితే మాత్రం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ చాలా అంటే చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. అక్కడ చాలా మంది అతను చెప్పారనేసి లోపలికి వెళ్ళిపోతారు పార్కింగ్ కి. కానీ అది స్కామ్. చూసుకోండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మీరు ఏంటంటే. ఇక మనం అయితే మాత్రం కొంచెం లాంగ్ లో పార్క్ చేసాం, గవర్నమెంట్ పార్కింగ్, ఫ్రీ పార్కింగ్. ఇక అక్కడ నుంచి నడుచుకుంటూ మనం మిరాకిల్ గార్డెన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. చూడండి, ఇదైతే నేను చూపించాను కదా, అది ఇందాకది ఫస్ట్ ఎంట్రన్స్. ఇక ఇదేమించో సెకండ్ ఎంట్రన్స్. చూడండి, మనం ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక మనం టికెట్ అనేది తీసుకుని మనం వన్స్ లోపలికి వెళ్ళి అయిపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ రేట్లు కూడా మీకైతే నేను చూపిస్తున్నాను. పిల్లలకి అయితే ఎలా ఉంటుంది, పెద్దలకి అయితే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, ఇక ఇది దగ్గర ఎండింగ్ ఫ్రెండ్స్. ఇక ఈ 2-3 రోజుల తర్వాత ఇది ఏంటంటే క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది. ఫ్లవర్స్ గట్ట ఏమైనా పాడైపోయినా వాటిని రీప్లేస్ చేయడం, వాటరింగ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక ఏంటంటే ఇక ఈ 2 days లాస్ట్. ఇక మనం బక్రీద్ కాబట్టి కొంచెం అలౌ చేశారు, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. ఇక ఆల్మోస్ట్ ఈ ఎండకి ఏంటంటే ఈ పూలు గట్ట వాడిపోయి ఏకంగా చచ్చిపోతున్నాయి.
ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ మనకి ఈ ఈగలు ఉంది కదా, ఈ ఈగలు ఏంటంటే మనం చేతి మీద పెట్టుకోవాలంటే 10 dirhams అవుతాయి. ఇక అది ఎట్టుకుని మనం అయితే ఫోటోలు గట్రా తీసుకోవచ్చు. కానీ 10 dirhams అంటే ఎక్కువే, కాకపోతే ఏంటంటే మరి కొన్ని ట్రై చేయాలి మనం అయితే మాత్రం. ఇక మెరాకిల్ గార్డెన్ అనేది మనం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక ఇది మనం మాత్రం ఎప్పుడు తిరగాలనుకున్న మన యూఏలో ఏంటంటే వింటర్ లో అయితే తిరగాలి. సమ్మర్ లో తిరిగితే ఏంటంటే అసలు అంతగా లొకేషన్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మనం వింటర్ లో తిరిగితే ఏంటంటే వెదర్ కూడా కూల్ గా ఉంటది. ఇక అంతా కూడా వాళ్ళు కూడా నీట్ చేస్తారు. ఇక సమ్మర్ లో ఏంటంటే ఎండకి మొత్తం చూడండి ఎలాగైపోయి ఫ్లవర్స్ గట్ట వాడిపోయి, ఇక వీటికి మెయింటెనెన్స్ చేద్దాం అనుకున్నా మరి టూరిస్టులు గట్ట వచ్చే టైంలోనే అవన్నీ చేస్తే బాగోదు కాబట్టి వాళ్ళు కూడా అంతగా చెయ్యరు. ఇక చూడండి అయినా సరే బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక చూడండి ఇక ఈ ప్లెయిన్ కి ఏంటంటే డైరెక్టర్ గా పైన ఫ్లవర్స్ గట్ట పెట్టేసి చూడండి ఎంత నీట్ గా డెకరేషన్ చేశారో. ఈ లోపల అయితే మనం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పెద్ద ఏరియా కూడా ఇదంతా కూడా. बोतल तो ले ले पानी दे के 10 ग्राम दे। ఇక మా వాళ్ళకి ఏంటంటే నేను ఫస్ట్ బయటే చెప్పాను వాటర్ బాటిల్ బయటే కొనుక్కుందాం అనేసి అని, కానీ వాళ్ళు ఏంటంటే వినలేదు. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే బాగా దాహంగా ఉంది, ఇక్కడ మరి తిరగలేకపోతున్నాం అనేసి అంటున్నారు. సరేలేండి వాటర్ బాటిల్ ఎంత అని అడగడానికి వెళ్తే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఏంటంటే 10 dirhams అడుగుతున్నారు వాళ్ళైతే మాత్రం. 10 dirhams అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ అదే బయటనైతే మాత్రం ఒక 5 వాటర్ బాటిల్ 6 వాటర్ బాటిల్ కూడా వచ్చేస్తాయి పెద్దవి. ఇక్కడైతే మాత్రం ఒకే వాటర్ బాటిల్ ఏంటంటే 10 dirhams అడుగుతున్నారు. మరి ఎండకి ఏంటంటే మరి ఆగలేక మేమైతే మనం ఒక బాటిల్ అయితే తీసుకున్నాం. చూడండి ఇక ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం. ఇక దగ్గర 50 పైన అయితే ఉంది ఫ్రెండ్స్ టెంపరేచర్ అయితే మాత్రం ఈ రోజు. అనవసరంగా వచ్చామని అనిపిస్తుంది, కానీ మరి సెలవుల్లో కదా రావాలంటే బయటికి. ఇక నార్మల్ టైంలోనే మనం ఒకరు వద్దాం అనుకున్నా మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళు కూడా సెలవులు పెట్టరు. ఇక సెలవు పెడదామన్నా సరే లోపల డ్యూటీలు అంటే ఏంటంటే మనకి అందరికి ఒకేసారి ఏంది సెలవులు అంటే ఎవరు. దానివల్ల ఏంటంటే ఇక మనం వాళ్ళు సెలవులు ఇచ్చేటప్పుడే మనం తిరగాలి ఎక్కడికైనా. అదే వింటర్లో అయితే మాత్రం వస్తే బాగున్నాం. మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇక నష్టం అయితే మాత్రం వింటర్లో ఒకసారి వచ్చి కవర్ అయితే చేస్తాను. ఇదైతే మాత్రం ఫుల్గా ఇక పైనుంచి అయితే చూడండి ప్లెయిన్ ఎంత బాగా కనబడుతుందో ఇదంతా కూడాను. ఇక మనం లైవ్ లో చూస్తే మనం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక అంతా ఇవంతా కూడా ఫ్లవర్స్ తోటే డెకరేట్ చేసి, ఇక చూడండి ఇక్కడ ఎలిఫెంట్ గట్ట ఎలా ఉన్నాయో. ఇక చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా కూడాను చూడడానికి అయితే మనం చాలా అంటే చాలా బాగుంది. ఇక ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మన యూట్యూబ్కి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా షూట్ చేయండి అని అంటున్నారు. ఇంకా వాళ్ళు కూడా కవరింగ్ అయితే చేసాం మనం. ఇక యూట్యూబ్లోనైతే మాత్రం అందరూ కనిపించడానికి అయితే మాత్రం మన సబ్స్క్రైబర్స్తో పాటు బయట ఉన్న వ్యూవర్స్ కూడా మనకి యాడ్ అవుతున్నారు. ఇక వాళ్ళు కూడా మన అందరిని కూడా కవర్ చేస్తున్నాం.
అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ కోటలు ఇవన్నీ కూడా ఎలాగంటే ఎలా కట్టారు అసలు అర్థం అవ్వట్లేదు. అంత నీట్ కట్టారు. వాటికి ఇంకా ఫ్లవరింగ్ గట్ట చేపించి ఇక వాటి లోపల నుంచి గట్ట నీట్ గా ఎంత డెకరేషన్ అనేది చేశారు. ఇక చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడాను. ఇక పైకి అయితే మనం వెళ్ళడానికి అయితే ఎలా లేదు, అక్కడ డబ్బును గట్ట పెట్టేశారు. లేదంటే మనం అయితే పైకి వెళ్ళి అదంతా కూడా చూపిద్దాం. అది క్లోజ్ చేస్తారు. అక్కడ ఏంటంటే కొంచెం డ్యామేజ్ అయిపోయింది ఫ్లవర్లు గట్ట. ఇక నార్మల్ టైంలో అయితే అట్లా ఎలా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం ఇదే లాస్ట్ కాబట్టి పాడైపోయిన దగ్గర అంతా కూడా క్లోజ్ చేస్తారు. బాగున్న కడికి మనం వెళ్ళి ఫోటోలు గట్ట తీసుకోవడం, వీడియోలు గట్ట తీసుకోవచ్చు. ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే చూడండి ఫ్రెండ్స్, నా కోసం ఒకటి చెప్తాను అంటున్నారు, వినండి మీ అందరు కూడాను. दुबई 2 दिन छुट्टी थी हमें, हमारे पास पैसा नहीं था। राजू है हमारे साथ, यूट्यूबर, अभी इसको क्या नाम है, यूट्यूब की मनी आई है, उसके साथ हमें पार्टी दे रहे हैं, एंजॉय करवा रहे हैं, घूमने के लिए लेके आए सारा बिल यही पे करे आज। इसके बाद बोल रहे कि बुर्ज खलीफा जाएंगे, देखते हैं ये बुर्ज खलीफा लेके जाता कि नहीं। थैंक यू भाई, राम राम। ఇక మనం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే హిందీ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. చిన్న చిన్నదైనా కొంచెం ఇక్కడ మ్యాక్సిమం రాకపోయినా ఒక చిన్న చిన్న పదాలు ఒక ఆల్మోస్ట్ కవర్ అయితే చేసేయగలను హిందీ అయితే మాత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఇక మన వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పింది ఏంటంటే, మన ఆంధ్ర వాళ్ళైనా లేదా మన సైడ్ వాళ్ళు ఏంటంటే, ఇక చాలా మంది హిందీ గట్ట నేర్చుకోమంటే ఎవరు కూడా నేర్చుకోరు. మనకి ఎప్పుడు యూజ్ అవుద్ది అనేసి ఎవరు కూడా నేర్చుకోకుండా ఉంటున్నారు. ఇంగ్లీష్ అయినా మనకు హిందీ అయినా. ఇక మనం వన్స్ వర్క్ చేద్దాం లేదంటే బయటికి వెళ్దాం ఎక్కడైనా తిరుగుదాం అంటే మాత్రం ఇంగ్లీష్ అయితే మాత్రం కంపల్సరీగా రావాలి ఫ్రెండ్స్. హిందీ వచ్చినా పర్వాలేదు. హిందీ వస్తే ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఎక్కడైనా సర్వైవ్ అయిపోవచ్చు. మనం మ్యాక్సిమం ఈ రెండు అయితే మాత్రం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మన ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఓన్లీ తెలుగు నేర్చుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇక ఇంగ్లీష్ సినిమాలైనా హిందీ సినిమాలైనా చూడడం, లేకపోతే హిందీ నేర్చుకోవడం, హిందీ చిన్న మాట్లాడడం నేర్చుకుంటే మనకు ఫ్యూచర్లో ఏంటంటే బాగా పనికి వస్తుంది. ఇక ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నైట్ షోలు గట్ట చేస్తారు. ఇక్కడ అయితే మాత్రం ఇదంతా కూడా ఆడియన్స్ కూర్చోడానికి. ఈ పైన స్టేజ్ గట్ట ఉంది కదా, దీనిపైన ఏంటంటే అక్కడ ఈవెంట్స్ గట్ట ఏమైనా చేస్తూ ఉంటారు. అదైతే బాగుంటది. కాకపోతే ఏంటంటే మనం డేలో వచ్చాం కాబట్టి అది చూడడానికి అవ్వలేదు. అదే నైట్ వచ్చి ఉంటే మాత్రం బాగా చేస్తారు ఇక్కడైతే. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా గ్లోబల్ విలేజ్ ఒకటి ఉంది కాబట్టి అది నైట్ చూద్దాం అనేసి దీనికైతే కొంచెం వేరంగా వచ్చేసాం. ఇక చూడండి, డేలో వచ్చినా సరే పర్లేదు, సాటిస్ఫాక్షన్ గా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది థర్డ్ ఎంట్రన్స్. ఇది కూడాను మనం ఇప్పటికి ఫస్ట్ ఒక 2 ఎంట్రన్స్ చూసాం కదా, ఇక ఇదైతే థర్డ్ ఎంట్రన్స్. ఇక చూడండి, మన ఫోటోలైనా వీడియోలైనా తీసుకోవడానికి అయితే మనం చాలా అంటే చాలా బాగుంది. మంచి లొకేషన్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మాత్రం. ఇవి చూడండి, ఇక్కడ మనం ఇందాక ఎలిఫెంట్స్ చూసాం కదా, ఇక్కడైతే చూడండి హార్సెస్. ఇక ఈ సెంటర్ నుంచి అయితే మనం లోపలికి వెళ్దామండి. అక్కడైతే కొంచెం మంచి ప్లేసులు ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం. ఇక ఆల్మోస్ట్ నేను మొత్తం ఇదంతా కూడా తిరిగి అయితే నేను చూపించాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మాత్రం. మీకు ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తే మాత్రం మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. మొత్తం నేను A to Z ఎండింగ్ వరకు అంతా కూడా కవరింగ్ అయితే చేస్తాను.
ఇక చూడండి మొత్తం ఇక ఈ సరౌండింగ్ చుట్టూ కూడా షాపులు అయితే ఉన్నాయి. అక్కడైతే మనం అయితే ఏమైనా కొనుక్కోవచ్చు. ఇక ఈ సెంటర్ లోనైతే మాత్రం మనకి ఇవి అయితే ఉన్నాయి. ఇక ఇక్కడైతే చూడండి మిక్కీ మౌసెస్ గట్టి ఉన్నాయి. ఇక వాటి లోపలికి వెళ్ళి మన ఫుడ్లు అయితే తీసుకుందాం. ఇక్కడైతే చూడండి మనకి సెకండ్ బ్యాచ్ అయితే తగిలింది. వాళ్ళు కూడా మనకి ఛానల్ కి చెప్తున్నారు. और इधर आओ, चैनल को वो करो, लाइक करो भाई, चैनल को लाइक करो, सारे बोलो लाइक करो, सब्सक्राइब करो। ఇక్కడ కార్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత డిజైన్ చేశారో. ఇవి ఏంటంటే ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి లేదంటే రిచ్ పీపుల్ ఎవరైనా సరే దీని మీద అయితే తిరగొచ్చు. దీనికంటూ ఎక్స్ట్రా అడిషనల్ గా ఛార్జ్ అయితే చేస్తారు. మనం ఏంటంటే అంత అమౌంట్ ఇవ్వలేము కాబట్టి మనం అయితే వాకింగ్ చేసుకుని మొత్తం అంతా కూడా కవరింగ్ అయితే చేస్తాం. ఇక చూడండి ఇక ఇదంతా కూడా ఫారినర్స్ అయితే చాలా మంది వస్తారు ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే మాత్రం ఇక డేలోని ఎండలోనైతే మాత్రం వాళ్ళు కూడా తిరగరు ఎవరు కూడాను. ఇక్కడ చూడండి చిన్నపిల్లడు కార్ అయితే ఎంత ఉందో. ఇక చిన్నపిల్లడు నడ్డానికి ఏంటంటే అందులో కూర్చుని పెట్టి బ్యాగ్ నుంచి అయితే తోస్తూ ఉంటారు పేరెంట్స్. ఇక చూడండి దీనికైతే ఎంత కాస్ట్లీగా నీట్ డిజైన్ చేశారో ఇంచ్ బై ఇంచ్. ఇక రండి మనం అలా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక మొత్తం ఆల్మోస్ట్ అంటే అంతా కూడా కవర్ చేస్తాం. ఈ ఎలిఫెంట్స్ ఒకటి బాగుంటాయి ఫ్రెండ్స్ చూడడానికి కలర్ గా మొత్తం. ఇక వాటర్ కూడా ఇవి పంపింగ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆపేశారు వాళ్ళు, దాని వల్ల ఏంటంటే చెయ్యట్లేదు. ఇక మొత్తం వీడియో మొత్తం కవర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనం అయితే బయటకు వెళ్ళిపోయి మన గ్లోబల్ విలేజ్ ఉంటది. ఆ గ్లోబల్ విలేజ్ కూడా మీకు తీసుకువెళ్తాను రండి. ఇక మేము వచ్చేటప్పుడు అయితే మాత్రం ఎండతో వచ్చాం కాబట్టి ఎవరు లేరు. ఇప్పుడు కొంచెం ఈవినింగ్ అవుతుంది కాబట్టి చూడండి అందరూ ఉన్నారు ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. ఇక అలాగా మొత్తం 4:30 అయ్యేసరికి మొత్తం జనాలు అయితే మాత్రం చాలా అంటే చాలా మంది వచ్చేస్తారు లోపలికి. అప్పుడు ఏంటంటే మనం ప్రశాంతంగా వీడియోలు గట్టా తీసుకోలేం. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అయిన తర్వాత ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది. వాళ్ళకి ఫోటోలు తీస్తాం అనేసి వాళ్ళు అనుకుంటుంటారు. మనం కూడా నీట్ గా ఫోటోలు గట్టా తీసుకోలేం. ఇక లొకేషన్లు అంటే వాళ్ళు కూడా యాడ్ అయిపోతూ ఉంటారు. కొంచెం బాగోదు, డిస్టర్బెన్స్ గా ఉంటది. ఇక చూడండి ఫ్రెండ్స్ మనం అయితే మాత్రం గ్లోబల్ విలేజ్ కి అయితే వచ్చేసాం. ఇక ఇదంతా కూడా ఫ్రీ పార్కింగే. ఇందులోనైతే మాత్రం మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ అయితే మాత్రం మీ అందరు కూడా చెప్పాలి. ఇక నన్ను ఎంత దూరం తీసుకొచ్చి నన్ను అయితే మనం చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే మాత్రం. ఇక వాళ్ళకైతే నేను చెప్పి చూసాను కానీ మరి వాళ్ళ మాట అయితే మాత్రం వెళ్ళలేదు. అది ఏంటంటే ఇక్కడ గ్లోబల్ విలేజ్ కి అయితే వచ్చేసాం. కాకపోతే టైం అయితే ఇంకా దగ్గర ఒక గంట ఉంది ఎంట్రన్స్ చేయడానికి లోపలికి అయితే మాత్రం. అది ఏంటంటే 5:30 తర్వాత మనకి అలౌ చేస్తారు లోపలికి గ్లోబల్ విలేజ్. ఇక మేము ఏంటంటే 4కి వచ్చేసాం. ఇక దగ్గర ఒక 1 అవర్ అయితే ఉన్నది. ఇక వాళ్ళందరూ కూడా ఇక ఫుల్ టైర్డ్ అయిపోయారు హిమాచల్ వాళ్ళు. ఇక మేమైతే కంపెనీకి వెళ్ళిపోదాం, ఇక నెక్స్ట్ టైం ఎప్పుడైనా వద్దాం అనేసి వాళ్ళు. ఇక నేను లేదు ఇప్పుడే చూద్దాం అనేసి. ఇంకా మరి ఇద్దరు వాదనలు అయిన తర్వాత ఏంటంటే సరేలేండి నెక్స్ట్ టైం వద్దాం అనేసి నేను కూడా మరి ఫిక్స్ అయిపోయాను. ఇక చూడండి దగ్గరికి వచ్చి పార్కింగ్ కూడా చేస్తాం కార్ కి అయితే. ఇక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతాను. చాలా అంటే చాలా డిసప్పాయింట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఒక్కటి చూడనందుకు నాకైతే మాత్రం. సరేలేండి అన్ని ఒకేసారి కవర్ చేస్తే ఏంటంటే అంత కిక్ ఉండదు. ఇక మళ్ళీ దీనికోసం ఒకసారి వస్తే మాత్రం అప్పుడు కూడా దీన్ని అయితే క్లారిటీ నేనైతే చూపిస్తాను. ఇక మనం అయితే మాత్రం ఇక్కడైతే చూడండి గ్యాస్ స్టేషన్ కి వచ్చాం. ఇక దుబాయ్ లో ఏంటంటే పెట్రోల్ బంకులు గట్ట గ్యాస్ స్టేషన్స్ గట్ట అంటుంటారు. అక్కడ లోపల గ్రాసరీస్ గట్ట ఉంటాయి మనం ఏమైనా కొనుక్కోవడానికి. అక్కడ లోపలికి వచ్చి మనం వాటర్ బాటిల్ ఫుల్ దాహం అంటే దాహం వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక దగ్గర నేనైతే వాటర్ బాటిల్ అయితే ఒక 5 వాటర్ బాటిల్ అయితే తీసుకుందాం అనేసి వచ్చాం. ఎందుకంటే అంత దాహంగా ఉంది. ఇక్కడ వాటర్ ఒకటి మనకి ఫ్రీగా ఎవరు దానివల్ల చూడండి ఈ లోపల కొనుక్కోలే. ఇదంతా కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది లోపల గ్రాసరీ అయితే మాత్రం. ఇక ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ బయటన చూడండి ఇదంతా కూడా చూసారా మనం పెట్రోల్ బంక్ చాలా అంటే చాలా బాగుంది లోపల బయటన కూడా.